హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ జావా. జావాని సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశారు. సో జావాకే కాదు, సికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో సి అని కాదు, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాదు, ప్రతి ఒక్క దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అలాగే జావాకి కూడా ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటో ఈరోజు క్లాస్లో కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ చేసుకుంటారు. సో ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ అని కాదు, ప్రోగ్రామింగ్ మిడిల్లో కావచ్చు, ప్రోగ్రామ్ ఎండ్లో కావచ్చు, ఎక్కడైనా ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ని యూజ్ చేసుకుంటారు. సో అసలు డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కామెంట్ సెక్షన్ అంటారు. కామెంట్ అంటే ఏంటంటే మనకి అవసరమైతే దాన్ని తీసుకుంటాం, అవసరం లేకపోతే దాన్ని పట్టించుకోం. సో జనరల్గా ఏంటంటే సి కంపైలర్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ జావా కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ జావా కంపైలర్ పని ఏంటంటే ప్రోగ్రామింగ్లో కొన్ని కీవర్డ్స్ రాస్తాం. సో ఇప్పుడు ఆ కీవర్డ్స్ అనే వాటిని ఇది రీడ్ చేసుకుంటుంది. సో దానికి ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇంట్ అని రాస్తే ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలని, ఫ్లోట్ అని రాస్తే ఓన్లీ ఫ్లోటింగ్ వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలని, నెక్స్ట్ అదే బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని మాత్రమే తీసుకోవాలని. ఇట్లాగేం జరుగుతుందంటే ప్రోగ్రామింగ్లో ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే కామెంట్ అనే దానికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే సి కంపైలర్ అనేది అసలు ఈ కామెంట్ అని ఎక్కడైతే మనం మెన్షన్ చేస్తున్నామో దాన్ని అసలు పట్టించుకోదు. జావా కంపైలర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదో వాళ్ళ కోసం రాసుకున్నారు, అంటే వాళ్ళకి అవసరమయ్యి రాసుకున్నారు తప్ప ఇది మనకి అంటే ప్రోగ్రామింగ్కి ఎటువంటి ఉపయోగం లేదు అని జావా కంపైలర్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు అంటే అది అసలు ఎలా మనం మెన్షన్ చేస్తే అవుతుందంటే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో చెప్పాను, సింగిల్ లైన్ కామెంట్ అని, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్ అని. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంటేషన్ కామెంట్ అనేది థర్డ్ వన్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇట్లాగా డబల్ స్లాష్ అనేది రాస్తే ప్రోగ్రామింగ్లో ఇలా డబల్ స్లాష్ రాసేసి ఏం చేస్తానంటే నేను ఇక్కడ హాయ్ అని రాశాను. సో ఎప్పుడైతే నేను ఈ డబల్ స్లాష్ రాసేసి ఇక్కడ హాయ్ అని రాశానో ప్రోగ్రామ్ అనేది ఏంటంటే దీన్ని అసలు పట్టించుకోదు. అలా కాకుండా మీరు ఈ డబల్ స్లాష్ అనేది తీసేసి ఇక్కడ కనుక హాయ్ అని రాస్తే ప్రోగ్రామ్ అనేది ఎర్రర్గా చూపిస్తుంది దీన్ని. ఎందుకంటే హాయ్ అనేది మనకి జావా కంపైలర్లో లేదు. సో ఇప్పుడు అది ఒక కీవర్డ్ కాదు, ఎలా పెడితే అలా రాస్తే ప్రోగ్రామింగ్లో ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో నువ్వు ఎప్పుడైతే ఇక్కడ డబల్ స్లాష్ పెట్టేసి హాయ్ అని రాస్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఒక కామెంట్ సెక్షన్ అయి ఉంటుంది. అతని కోసం అంటే ప్రోగ్రామ్ హెడ్డింగ్ కానీ, ప్రోగ్రామ్ ఆధార్ నేమ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక లైన్ గురించి డిస్క్రిప్షన్ రాస్తూ ఉంటాం. ఆ డిస్క్రిప్షన్లకి ఇక్కడ ఈ కామెంట్ లైన్ సెక్షన్ అనేది అదేవిధంగా ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే సింగిల్ లైన్ కామెంట్ అంటారు. అంటే 2 స్లాష్లు పెడితే సింగిల్ లైన్లో ఏదైనా కామెంట్ రాసుకోవచ్చు. మరి ఎక్కువ పెడితే పేజీలో అంటే 4-5 లైన్లు పడతా ఉన్నాయి అనుకో, అప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మల్టీ లైన్ కామెంట్ అంటారు. అంటే జస్ట్ ఇక్కడ స్లాష్ పెట్టేసి స్టార్ పెట్టేసి ఇలాగ మనం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది రాసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ స్టార్ పెట్టేసి స్లాష్ అనేది ఎండ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ స్లాష్ స్టారు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి రాసుకున్నాం. 1 2 3 లైన్స్ రాశాను. నెక్స్ట్ స్టారు స్లాష్తో ఎండ్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇలా ఎండ్ చేస్తానో దీని లోపల ఉన్న మ్యాటర్ మొత్తాన్ని అది కామెంట్ కింద తీసుకుంటుంది. మల్టీ లైన్ కామెంట్స్ అంటారు. సో నెక్స్ట్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ కామెంట్ అంటారు. సో డాక్యుమెంటేషన్ కామెంట్ అంటే ఏం జరుగుతుందంటే జస్ట్ ఇక్కడ స్లాష్ తీసేసి 2 స్టార్లు పెట్టేసి దీని కింద మీరు ఏం చేస్తారంటే ఒక డాక్యుమెంట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది రాసుకోవచ్చు. సో అలా రాసుకొని మనం ఇక్కడ స్టార్ పెట్టేసేసి స్లాష్తో ఎండ్ చేసేస్తే అదేమవుతుందంటే డాక్యుమెంటేషన్ కామెంట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఏదైనా మ్యాటర్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ఈ సింగిల్ లైన్ కానీ, మల్టీ లైన్ కానీ, డాక్యుమెంట్ లైన్ కానీ రాయకుండా రాస్తే అది కనుక ప్రోగ్రామింగ్కి సంబంధించి కీవర్డ్స్ ఏమన్నా ఉంటే అది ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఉంటే ఎటువంటి ఎర్రర్స్ రావు. అలా కాకుండా మీరు ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్లో హాయ్ హలో, లేకపోతే దిస్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని, లేకపోతే మల్టిఫికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని, లేకపోతే ఫిబనాకీ సిరీస్ అని, లేకపోతే ఫ్యాక్టోరియల్ ఆర్ నాట్ అని, ఇలాగ ప్రోగ్రామ్ నేమ్స్ కానీ, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని తయారు చేసింది సమ్ పర్సన్ అని కానీ, లేకపోతే దీని సైజ్ ఎంత అని కానీ, ఇలాంటివి ఏమన్నా డిస్క్రిప్షన్లో రాయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కామెంట్ లైన్ సెక్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్యాకేజ్ సెక్షన్ ఆర్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటారు. సో ఇక్కడ ప్యాకేజ్ అంటే ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. సో చాలా క్లాసులు అన్నింటినీ తీసుకొచ్చేసి ఒక దగ్గర పెట్టేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పాను, జావా ప్రోగ్రామింగ్లో మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం.
ఒక్క క్లాస్ లేకపోయినా అంటే కనీసం ఒక క్లాస్ అయినా అక్కడ ఉండాలి. ఒక్క క్లాస్ కనుక లేకుండా ఉంటే జావా ప్రోగ్రామింగ్ కాదు అని. క్లాస్ అనేది ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్తానంటే ప్యాకేజ్ అంటే ఏంటంటే సో అన్నింటినీ కలిపి ఒక దగ్గర పెడితే అది ప్యాకేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మీరు మ్యూజిక్ని తీసుకున్నారంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు. సో తెలుగులో ఉన్న సాంగ్స్ అన్నీ ఒక దగ్గర ఒక ఫోల్డర్లో పెడతారు. ఆ ఫోల్డర్ని ఇక్కడ ప్యాకేజ్ అంటారు. ఇంగ్లీష్లో ఉన్నవన్నీ ఇంకొక ఫోల్డర్లో పెడతారు. హిందీలో ఉన్నవన్నీ ఇంకొక ఫోల్డర్లో పెడతారు. సో ఇక్కడ వచ్చేసరికి ఆ ఫోల్డర్ని కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్ని తీసుకొచ్చేసి ఒక దగ్గర పెడితే అది ఏమవుతుంది, అక్కడ ఫోల్డర్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్యాకేజ్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్ అనేదాన్ని ఎలా రాసుకోవాలి అంటే సో ఇక్కడ చూడండి క్లియర్గా ప్యాకేజ్. సో క్లియర్గా చూడండి ఇక్కడ ప్యాకేజ్ అని రాయాలి. కంప్లీట్గా మనం ఏం చేయాలంటే ప్యాకేజ్ అని రాసి స్పేస్ ఇచ్చి ఆ ప్యాకేజ్కి ఒక నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్యాకేజీని మనం యూజర్ డిఫైన్డ్ అంటారు. అంటే యూజర్కి నచ్చినట్టు పేర్లు పెట్టుకుంటాడు. ఇక్కడ ప్యాకేజ్ అని మాత్రం రాయాలి. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. సో ఈ ప్యాకేజ్ అనేది కీవర్డ్ ఖచ్చితంగా ఇది ఇలాగే రాస్తాము. ఇక్కడ వచ్చేసరికి మీ ఇష్టం. నేను SIVA అని రాస్తే SIVA అవుతుంది, స్టూడెంట్ అని రాస్తే స్టూడెంట్ అవుతుంది. సో ఇట్లాగా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ ఫర్దర్గా మీకు ఇన్డెప్త్గా చెప్తాను. సో ఇప్పుడు జస్ట్ ప్యాకేజ్ అంటే ఏంటో వినండి. కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అన్నింటినీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్టూడెంట్ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి రాసుకోవచ్చు. అది ఎలా రాస్తామనేది ఇప్పుడు ఇంపోర్ట్లో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్లు వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. సో యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి పైన రాసాను చూసారా ప్యాకేజీని. ఈ ప్యాకేజీని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకుంటే అదేమవుతుందంటే యూజర్ డిఫైన్డ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకుంటే అది వచ్చేసరికి ఏం అవుతుందంటే మనకి ప్రీ డిఫైన్డ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి చూడండి ఇక్కడ నేను రాశాను ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ అనేది మనకి ఇంపోర్ట్ అనే కీవర్డ్తో రాయాలి. ఇక్కడ చూడండి స్టూడెంట్ డాట్ టెస్ట్ అని పెట్టాను. సో స్టూడెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ రాశాను కదా ప్యాకేజ్ స్టూడెంట్ అని, కాబట్టి ఈ ప్యాకేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో ఈ స్టూడెంట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్కడ ప్యాకేజ్ అని పెట్టాను ఇది కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, కాబట్టి ఈ స్టూడెంట్ అనే దాన్ని ఇక్కడ చూడండి డాట్ టెస్ట్ అని పెట్టాను. సో ఈ టెస్ట్ అనేది ఏమవుతుందంటే క్లాస్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఎక్స్ అని పెడతాను. ఎక్స్ అనేది ఇంకొక క్లాసు. తర్వాత వై అని పెట్టాను. వై అనేది ఇంకొక క్లాసు. ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ జెడ్ అని పెట్టాను. జెడ్ అనేది ఇంకొక క్లాస్. అంటే ఏం జరుగుతుందంటే ఈ ప్యాకేజ్లో మనం ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది, ప్రీ డిఫైన్డ్ కాదు, ఇది యూజర్ డిఫైన్డ్. యూజర్ అనేవాడు ప్యాకేజీని క్రియేట్ చేశాడు, ఆ ప్యాకేజీని ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఎలా ఉంటుంది. సో ప్రీ డిఫైన్డ్కి ఎగ్జాంపుల్ చూడండి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అన్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రీ డిఫైన్డ్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం కీబోర్డ్లో నుంచి అంటే ఇప్పుడు ప్రీవియస్లో రాశాను #include stdio.h అని రాశాం కదా, అవి హెడర్ ఫైల్స్. సో ఇంపోర్ట్ అనేది కూడా యాక్చువల్గా ఏంటంటే దానికి సంబంధించింది. మన హెడర్ ఫైల్స్లో ఎందుకు stdio.h అని రాసాము, కింద ఇన్పుట్కి సంబంధించి కానీ అవుట్పుట్కి సంబంధించింది కానీ ఏవైనా వాడుకోవాలి అంటే పైన ఇక్కడ #include అనేది రాసుకోవాలి అండ్ మీరు stdio.h అనేది రాసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే చూడండి ఇక్కడ జావా డాట్ యూటిలిటీ డాట్ స్కానర్ అంటే ఇక్కడ స్కానర్ మీనింగ్ ఏంటంటే కీబోర్డ్లో నుంచి ఏదైనా ఒక వాల్యూ అనేది మనం ఎంటర్ చేయాలి అంటే జావాలో ఇది యూజ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిలిటీ డాట్ స్కానర్ అనేది. సో ఇదేంటంటే యాక్చువల్గా డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఆప్షనలే, మనకు అవసరమైతే వాడుకుంటాం లేకపోతే లేదు, ప్రోగ్రాంలో మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ప్యాకేజీ స్టేట్మెంట్ అనేది కూడా ఆప్షనలే, మనకు అవసరమైతే వాడుకుంటాం లేకపోతే లేదు. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది కూడా ఆప్షనలే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను కీబోర్డ్కి సంబంధించి ఏమైనా ఎంటర్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకుంటాను. జస్ట్ డైరెక్ట్గా ప్రింట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసుకుంటే ఇది అవసరం లేదు ప్రింట్ చేసుకోవాలనుకుంటే. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుంది, యూజర్ డిఫైన్డ్ పైన ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తే ఆ ప్యాకేజీని కింద ఇంపోర్ట్ చేసి రాసుకుంటాం, లేదంటే అసలు అవసరం లేదు. సో ఇది కూడా ఏంటంటే ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అన్నాడు. అసలు ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మనకి ఇది జస్ట్ లైక్ ఏ క్లాస్, ఒక క్లాస్ లాగే పనిచేస్తుంది. అంటే క్లాస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కూడా అలాగే పనిచేస్తుంది. బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే దాంట్లోనే దీన్ని యూజ్ చేసుకుంటాను. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్లాస్లో ఇంటర్ఫేస్ అనే క్లాస్లో గ్రూప్ ఆఫ్ మెథడ్స్ని
ఇక్కడ యాక్సెస్ చేసుకుంటా ఉంటాం, కాల్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో మాత్రమే దీన్ని యూజ్ చేస్తుంటాను కాబట్టి మిగిలిన డయాల్లో ఇది అవసరం లేదు. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఆప్షనల్. ఏదైనా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఉంటే మాత్రమే మనం ఇది యూజ్ చేసుకుంటాం, మిగతా అన్ని ప్రోగ్రామ్స్కి రాయాల్సిన పని ఏమి లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ ఒక జావా ప్రోగ్రామింగ్లో కనీసం ఒక క్లాస్ అయినా రాసుకోవాలి, క్లాస్ నేమ్ అని. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రోగ్రామ్ అనేది సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాము. ఆ సింపుల్ ప్రోగ్రాంలో A to Z మనకి ప్రోగ్రామింగ్లో స్టెప్ బై స్టెప్ ప్రతి లైన్లో అసలు ఒక్కొక్క లైన్ ఎందుకు రాస్తున్నాము, ఆ లైన్ మీనింగ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ జస్ట్ క్లాస్ అంటే ఏంటో వినండి. క్లాస్ అంటే ఏం జరుగుతుందంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ లేకుండా అసలు జావా ప్రోగ్రామ్ అనేది రాయలేము. దీన్ని ప్రైమరీ అంటారు. సెకండరీ అంటే అవసరం ఉంటే వాడుకుంటాం, లేకపోతే లేదు. ఇవన్నీ సెకండరీ. ఇది వచ్చేసరికి ప్రైమరీ. ఖచ్చితంగా క్లాస్ CLASS క్లాస్ అని రాసి దాని పక్కన క్లాస్ నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. సో అలా మెన్షన్ చేసుకోకపోతే జావా ప్రోగ్రామ్ అవ్వదు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటున్నాను, ఇది ప్రైమరీ అని చెప్తున్నాను జావా ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ క్లాస్ అనేది ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని, నెక్స్ట్ అదేవిధంగా మెథడ్స్ని ఇవన్నీ కాల్ చేస్తూ ఉంటుంది. దీని గురించి ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మెథడ్. చూడండి, మెయిన్ మెథడ్ క్లాస్ అన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ మెథడ్లో అంటే పైన మనకు మెయిన్ మెథడ్ పైన మనం క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని నెంబర్ ఆఫ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ మెథడ్ లోపు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ క్లాస్ 1లో ఉన్న వాటిని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ క్రియేట్స్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ వేరియస్ క్లాసెస్ యొక్క ఒక్కొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని పైన క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చి ప్రింట్ చేసేస్తాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మెథడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో మనం ఏంటంటే ఏది రాస్తే అది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో మెయిన్ మెథడ్లో నేను ఆబ్జెక్ట్ 1 అని రాశాను. సో ఈ ఆబ్జెక్ట్ 1 అనేది నాకు క్లాస్ 1తో లింకప్ అయి ఉంటే ఫస్ట్ క్లాస్ 1లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. సరే ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే క్లాస్ 1 అని రాశాను, క్లాస్ 2 అని రాశాను, క్లాస్ 3 అని రాశాను. సో ఇదంతా మెయిన్ మెథడ్ పైన. ఇప్పుడు మెయిన్ మెథడ్లో నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ 1 అనేదాన్ని క్లాస్ 2తో లింకప్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ 2 అనేదాన్ని క్లాస్ 1తో లింకప్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ 3 అనేదాన్ని క్లాస్ 3తో లింకప్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అనేది కాల్ చేస్తున్నానో నాకు ఏం ప్రింట్ అవుతుందంటే ఈ క్లాస్ 2లో ఉన్న ఏదైతే క్లాస్ 2లో హాయ్ అని రాశాను, ఈ హాయ్ అనేది వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మెయిన్ మెథడ్లో ఏదైతే రాశానో అదే ప్రింట్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి క్లాస్ 1లో హలో అని రాశాను కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ 2లో ఉంది కాబట్టి హలో అని ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి బాయ్ అని రాశాను, బాయ్ అని ప్రింట్ అవుతుంది. సో అంటే ఏం జరుగుతుందంటే మనం ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని పైన క్లాసులో ఏదైతే రాసామో వాటి అన్నింటిని, ఆ మెంబర్స్ అన్నింటినీ యాక్సెస్ చేసుకుంటున్నాం, ఆ మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఇక్కడ మెయిన్ మెథడ్. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ మెథడ్ డెఫినేషన్ అంటే ఓవరాల్గా ఏంటంటే మనకి వీటిల్లో మెయిన్గా యూజ్ అయ్యే ఏంటి, క్లాస్ ఒకటి, అదేవిధంగా మెయిన్ మెథడ్ ఒకటి, ఈ రెండే మెయిన్గా యూజ్ అవుతాయి. మిగిలినవన్నీ ఏమవుతాయంటే ఆప్షనల్ అవుతాయి. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.